జీవి చీమ ఉందనుకోండి, దాని పొట్టలో ఏలిపెట్టాలని కూడా కుట్టి కుట్టి చంపేసిద్ది. అది చచ్చినా వదిలిపెట్టదు. అది అంటే ఒక చిన్న జీవి అయినటువంటి చీమకే ప్రతిఘటన ఉంది కదా, మరి హిందువులకు ప్రతిఘటన ఉండదా? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే దీన్ని మతోన్మాదం అంటున్నారు. వాడు ఉన్నవి లేని మొత్తం కలిపి ఇక రకరకాలుగా పుస్తకాలు రాయటం, దూషించటం, విమర్శించటం, గందరగోళం చేయటం మొదలుపెట్టి నీకులాగా ఉన్నాయి లేనిది చెప్పర్లే, బైబిల్ ఉన్నాయే చెప్తున్నారు. ఎక్కువ మంది సోదరులను నేను ఆలోచింపజేయాలనుకున్నా. క్రైస్తవ్యం విదేశీ మతం, మా మతం కాదు, మా మతం కాదు, మా మతం కాదని త్రోసేస్తున్న వాళ్ళకి కాదు. భారతదేశంలో క్రీస్తు పూర్వమే ఆర్యులు జంతువులు అర్పించారు. పాప ప్రక్షాళన కొరకు భగవంతుని సమీపించాలంటే రక్తము లేకుండా కాదు అని జంతు బలు అర్పించారు. అక్కడ నాకు సందు దొరికింది. అంటే హిందూ